కర్ణాటక సంగీత పితామహుడిగా పిలుచుకునే పురంధరదాసు జీవితం వెనుక ఒక ఆశ్చర్యకరమైన రహస్యం ఉంది. 1470లో జన్మించిన ఈయన మొదట భక్తుడు కాదు, ఒక పరమ లోభి, వజ్రాల వ్యాపారి. ఎంత పిసినారి అంటే ఒక పేద బ్రాహ్మణుడు సహాయం కోరితే సుమారు 6 నెలల పాటు చుట్టూ తిప్పించుకున్నారు. అప్పుడే విఠలుడు ఒక నాటకం ఆడాడు. పేద బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి పురంధరదాసు భార్య ముక్కెరను దానంగా పొందాడు. ఆ ముక్కెరను చూసిన పురంధరదాసు ఆగ్రహంతో భార్యకు విషమిచ్చి చంపబోతే ఆమె విఠలుడిని ప్రార్థించింది. ఆమె ప్రార్థన విన్న విఠలుడు ఆ విషాన్ని వజ్రపు ముక్కెరగా మార్చి ఆమె అరచేతిలో పెట్టాడు. ఆ క్షణం పురంధరదాసు కళ్ళు తెరుచుకున్నాయి. సంపద శాశ్వతం కాదు, హరినామమే సత్యం అని గ్రహించి కోట్లాది రూపాయల ఆస్తిని పేదలకు పంచిపెట్టి తుంబరను చేతపట్టారు. విఠలుడిపై సుమారు 4,75,000 కీర్తనలు గానం చేశారు. అందుకే అన్నమాచార్యుల వారే ఆయన్ని సాక్షాత్తు నారదుని అంశగా కీర్తించారు. పిసినారిని సైతం పరంధాముని దాసుడిగా మార్చిన ఆ గానామృత శక్తి అలాంటిది.